హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం పర్ఫెక్ట్గా పన్నీర్ పులావ్ను టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. సో పన్నీర్ పులావ్ని మనం చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ పన్నీర్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేయడానికి అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పుని యాడ్ చేయాలి. అందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయాలి. ఫైనల్గా అందులో కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసి ఈ మసాలా మొత్తం పన్నీర్ క్యూబ్స్కి పర్ఫెక్ట్గా పట్టనివ్వాలి. సో ఇలా బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇలా ఒక్కొక్కటి వేసి లో ఫ్లేమ్ మీద పన్నీర్ని కలర్ మారేంత వరకు, అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో పన్నీర్ ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. సో మనం ఈ పులావ్ని మీరు మొత్తం నెయ్యితోని కూడా చేయొచ్చు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా కూడా చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రై జీరాను యాడ్ చేయండి. అందులో ఒక సినమన్ స్టిక్ని యాడ్ చేయండి. సో మనం ఇక్కడ హోల్ గరం మసాలాను యాడ్ చేయాలి. అందులోనే 4 లవంగాలు, 2 ఇలాయచీలను కూడా యాడ్ చేసి 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేయాలి. సో పుదీనా యాడ్ చేయడం వల్ల బిర్యానీ పులావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో ఇలా స్లైసెస్గా చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైస్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి.
మూత పెట్టుకొని ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ పీస్ని కూడా యాడ్ చేయండి, పచ్చి బఠానీ. అందులోనే హాఫ్ కప్ క్యారెట్ని యాడ్ చేయండి. సో ఇందులో మీరు బీన్స్, క్యారెట్స్ ఏ వెజిటేబుల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా వెజిటేబుల్స్ని ఉడకనివ్వండి. ఇప్పుడు ఫైనల్గా అందులో ఒక టమాటోని ఇలా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. అందులో హాఫ్ టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాను యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రైస్ వేసి ఈ పన్నీర్ క్యూబ్స్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకనేస్తామో అప్పుడు క్యూబ్స్ ఈ పన్నీర్ ముక్కలు అనేవి సాఫ్ట్గా బాగా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1 కప్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. సో దీనికి రైస్కి సోక్ చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గానే యూజ్ చేయొచ్చు. సో ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మెల్లగా ఒకసారి కలపాలి. ఇలా మంచిగా ఒకసారి కలిపిన తర్వాత అందులో మనం 1 కప్ రైస్కి 1 కప్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని కొత్తిమీరను యాడ్ చేయండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు మాత్రమే మనం ఉడికించుకోవాలి రైస్ని. ఇప్పుడు 1 విజిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఎయిర్ అవుట్ అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. సో ఇప్పుడు పులావ్ ఈజ్ రెడీ. ఇప్పుడు అందులో ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి గార్నిషింగ్ కోసం యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా డెలీషియస్గా మరియు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసూస్ కిచెన్.